ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్, పిన్ని శ్రీనుభవన్ తీసుకొస్తుంది. ఎక్కడికి అత్తయ్యా? రా సీను, చెప్తాను రా. సీను, కొంచెం కోనేట్లో దిగవా? ఎందుకు? అది అంటే నా ఉంగరం కోనేట్లో పడిపోయింది. ఆ విషయం మీ చిన్నమావయ్యకి తెలిస్తే ఆయన సంగతి నీకు తెలుసు కదా. వచ్చే బావా, వచ్చేస్తే నీకు తాయెత్తు కట్టేస్తా. దిగు సీను. నువ్వే దిగి తీసుకోవచ్చు కదా. అయ్యయ్యో, నాకు మునగడం వచ్చు గాని ఈదడం రాదు సీను. నువ్వు వెళ్ళి త్వరగా మునుగు సీను. అయ్యో, అది పోయేలా ఉంది. ఏది? అదే రింగు పోయేలా ఉంది. దిగితే కట్టేస్తుంది. ఏంటి? అయ్యయ్యో, అదే చేతికి దొరికేసిద్ది. త్వరగా మునుగుసేను. మీ మావయ్య వచ్చాక ఉంగరం లేదంటే నా ప్రాణం తీస్తాడు. మీరు నన్ను కొట్టారేంటి? ఉంగరం ఎక్కడ? పడిపోయింది. చేతికుంది ఎలా పడిపోయింది? విసిరేస్తే పోయింది. ఏంటి? అదే అదే జారి పడింది. అంత శ్రద్ధ ఏంటి నీకు? అసలు వేలుకున్న ఉంగరం కోనేట్లో ఎలా పడిందో నాకు తెలియాలి. అమ్మో, అంతా చెప్పేదాకా అది ఉండొద్దు. ఏంటి? అదేనండి లోపల ఉంగరం. ఉంగరం పోతే బాధపడాలి గాని టెన్షన్ పడుతున్నావు ఎందుకు? బుడగల సైజు పెరిగింది. ఏంటి? మిమ్మల్ని చూసి బీపీ పెరిగిందండి. అంత భయం ఉన్నదానివైతే అలా ఎలా ఉంగరాన్ని కోనేట్లో పడేస్తావు? మొగుడంటే అంత లెక్కలేనట్టుందా నీకు? చెప్పు. సరే, నేను తీస్తానుండు. అయ్యో, మీరు వెళ్తే కట్టుద్ది. ఏంటి? కట్టిద్దా? అయ్యయ్యో, మీరు ఉండండి. సీను, నువ్వు వెళ్ళి తీయి సీను. ఉంగరం ఉంగరం తీసుకురా సీను. అయ్యయ్యో, తేలి పైకొచ్చేలా ఉంది. తేలడం ఏంటి? అబ్బో, ఇదిగో మీరిలా తోటలో జాంకాయల మీద వరుసగా రాళ్ళేసినట్టు ప్రశ్నలు వేస్తే కుదరదు. అది చచ్చేలా ఉందండి. ఎవరు చచ్చిపోతారు? బో, అదేనండి ఉంగరం ఉంగరం పోయేలా ఉంది అంటున్నా. సీను, నువ్వు దిగువయ్యా, త్వరగా దిగు. ఇక్కడ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అంత లెక్క లేకుండా పోయానా? బో, సమాధానం చెప్తూ కూర్చుంటే అక్కడ శవం తేలేలా. కొంపు తీసిపోయిందా? చారు, చారు, సీను, చారు, చారు, వెళ్ళు. చారు, 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 త్వరగా తీసుకురా సీను. చారు, త్వరగా తీసుకురా సీను. చారు, చారు, చారు? అయ్యో, చారు, అయ్యో, చారు, 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 లే చారు, చారు, అయ్యో, చారు, చారు, అయ్యయ్యో, ఎంత పని చేసింది సీను. చారు, చారు, అయ్యయ్యో, చారు, ఊపిరి కూడా ఆటలేదే. సీను, గాలి ఊదు సీను, గాలి ఊదు. అయ్యయ్యో, సీను, అలా కాదు. నోట్లో నోరు పెట్టి ఊదాలి. ఊదు.
ఇప్పుడు నువ్వు ఊదే గాలే దాన్ని బతికిస్తుంది సేను, లేదంటే శవయాత్రే. ఏహే తప్పుకో, వీడికేం తెలుసు? పొయ్యిలో పొగ్గొట్టు ఊదినట్టు ఊదాలి, అప్పుడు గాని ఆగిన ఊపిరి మళ్ళీ రాదు. నేను ఊతానులేరా. మీకంతా తెలుసు కదూ. ఏం తెలుసు వదినా? మీ అబ్బాయి చేసిన ఘనకార్యం. ఘనకార్యమా? దేని గురించి మాట్లాడుతున్నారు వదినా? నా కూతుర్ని పాడు చెయ్యాలని చూసిందెవరు? ఆ నిందని అన్యాయంగా శౌర్య మీద వేసింది ఎవరు? ఇప్పుడు ఏమి తెలియనట్లు పీటల మీద కూర్చుంది ఎవరు? అదంతా వీడియో రూపంలో ఉంటే దాన్ని బలవంతంగా తీసేయించింది ఎవరు? వదినా అది కొడుకు తప్పుకి సాక్ష్యం కూడా ఉండకూడదని ఆ సాక్ష్యాన్ని కూడా నాశనం చేయించి ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా దేని గురించి అని అడుగుతున్నారు. అది నేను చూడండి, ఏం జరిగిందో నా కూతురు నాకంతా చెప్పింది. కొడుకు కోసం ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తారా? అబ్బే అలాంటిదేమీ లేదు వదినా, మీరు అలాంటివన్నీ నమ్మకండి. నమ్మకుండా ఎలా ఉంటాను? ఎలా ఉంటాను? చెప్పింది నా కూతురు. ఒక ఆడపిల్లకి సంబంధం చూస్తున్నారంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసే రోజులు పోయాయి. కనీసం ఆ అబ్బాయి ఎలాంటివాడు, ఆ కుటుంబం ఎలాంటిది అని ఆలోచిస్తారు. అలాంటిదేం లేకుండా నలుగురిని అడిగి తెలుసుకోకుండా 10 మందిని పిలవకుండా ఈ పెళ్లి జరుగుతుంది అంటే అందుకు కారణం నా భర్త ఇచ్చిన మాట. ఆ మాట కోసం ఆయన కూతురు చెప్పేది కూడా వినకపోవడం ఒక దుర్మార్గుడు తన జీవితంలోకి భర్తగా వస్తున్నాడే అని కళ్ళ ముందు కన్న కూతురు ఏడుస్తుంటే చేతగాని దానిలా ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా చూస్తున్న ఈ తల్లి బాధ నీకు అర్థం కాలేదా? అర్థం కాలేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.